పొద్దు పొద్దుగల బాగా ఆకలి అవుతుంది అనమేసుకురాయి. ఖాళీగానే ఉన్నావు కదా, ఏదో పెద్ద పీక్ పడగొట్టినట్టు బిల్డప్ ఇస్తాను, పోయి వేసుకోపో. ఏమి బగ్గ బలిచిందా? ఏమో బాగా మాట్లాడుతున్నావేంది? లేకపోతే ఇంకెట్లా మాట్లాడతారు? నీకు ఇట్లనే మాట్లాడాలి. మొన్నటి నుంచి చూస్తున్నా మాటల్లో బాగా ఎటకరం అయిపోయింది. ఎందుకు మాట్లాడుతున్నావు ఇట్లా? ఈ చుట్టుముట్టలను చూడు, ఒక్కొక్కరు మంచి మంచి ఇల్లు కట్టుకొని చావు భూములు కొంటుర్రు. నువ్వున్నావు ఒక్క రూపాయిని సంపాదిస్తున్నావా? కనీసం తిండికి దిక్కులేదు మనకు. ఇంకా గట్లా మాట్లాడుతున్నావేంది, గిట్లా మాట్లాడతావేంది అని అడుగుతున్నాను. దేనికైనా టైం రావానే. ఆగు, నేను కూడా సంపాదిస్తా. పైసలు సంపాదించకపోతే విలువే వాయిగా. అవును ఇయ్యా, నువ్వు పైసలు సంపాదించినాడు నీకు విలువిస్తా. జరుగు, ఇంకా నిలబడి మాట్లాడతాను ఇడ. ఉండే ఏదో ఓ రోజు సంపాదిస్తా, అప్పుడు తెలుస్తుంది నా విలువ నీకు. నీతో నీ కట్టే కాలది పప్పుడు కది, ఎందుకు ఎదురు కొడుతున్నావు? సపరేట్గా నడిపిడికెళ్ళి. ఇంకా ఫోన్ చూసుకుంటుండే వాళ్ళకి అంగిలు విడితేనే తానం చేద్దామంటే ఒక్క అంగిలే పిండింది. నువ్వేం పడకూడదన్నావు? ఖాళీగానే ఉంటున్నావు కదా, ఏదో పెద్ద బయటకు జాబ్ చేసి పైసలు సంపాదించిన లెక్క మాట్లాడుతున్నావు. పిండుకోపో. ఇంకా బట్టలు విండలేవేంది అని అడుగుతాడు. ఇద్దరు కొట్టమని చెప్పలేవు. అసలు నీ లొల్లేందే? ఊకి ఒకటే పడనా సంపాదించలేవు అని? అరే నన్ను కుక్క కంటే ఈనగా చూస్తున్నావు. ఇగో కొరియకు నన్ను ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో, షీపురోట మర్ర చంపితే ఏమనుకుంటున్నావో. నువ్వు నాకు అన్నమూడిగా కనబడక అసలు ఇడికెళ్ళవో. అదృష్టం కలిసిరాక సంపాదిస్తలేను కానీ ఏదో ఒక రోజు సంపాదించి అప్పుడు చెప్తాను సంగతి. మాటలు కోటలు దాడతాయి కానీ కాళ్ళు తంగేలు దాటాయట. ఎందుకని ఏదుల మాటలు? నువ్వు ఏదుల తప్ప దేనికి పనికి రావు. ఇడికెళ్ళి వీకు. అరే అన్వేష్, అందరూ చంద రాసిన వాళ్ళు ఊరు కానీ ఒక్కరు కూడా పైసలు ఇచ్చిన వాళ్ళు లేరేంద్రా? కొద్దిగా లేవగానే పోయి అడకరారా మీరు? ఏం చేస్తున్నారు అందరూ మన పొరగాలు? ఏడుంటారు అన్న, ఒకరి మాట ఒకటి వింటలేడు. చంద అడుగుదాం రర్రా అంటే ఒక్కడు వస్తలేడు. ఈ పొరగాలతో మనకు పెద్ద దేశమే ఉందిరా. ఇట్లయితే మన యూత్ని ఇంకెట్లా మెయింటైన్ చేస్తాం రా రేపు? అన్న డెకరేషన్ పైసలు లేవు, ముందు మస్తు ఖర్చులు ఉంటాయి. ఎట్లా చేద్దామన్నా, మన దగ్గర పైసలే లేవు. అరే నిజమేరా, మనతో ఒక్క రూపాయి కూడా లేదు. ఇంతగానం గుడేసి ఊకున్నాం అనుకో ఇజ్జత్ పోతుంది. అరే మన ఇద్దరమైనా సరేరా పోయి చందాలు అడుగుదాంపా. బావా చంద్రాయరి, మా దగ్గర ఎక్కడి బిడ్డ పైసలు? పింఛన్ పైసలు వస్తున్నాయి కదవా, ఇయ్యి. పింఛన్ పైసలు ఉంటాయా బిడ్డ? ఇటు అటో గోరి లెక్క ఖర్చులా. మీరు గట్లే మాట్లాడతారావా? మీ సెక్యూర్ సంస్థలు మా ఉంటాయి. ఇక 1000 రూపాయలు రాస్తున్నా, 1000 రూపాయలది. 1000 రూపాయలు ఆడనే బిడ్డ, 21 రూపాయలు రాసుకొని ఇస్తా. 21 రూపాయలు రాస్తాను రా ముసలామే. నీకు ఇంకా అసలు ముచ్చట తెలియదు అవా? పింఛన్ వచ్చే ముసలు 1 రూపాయి 500 తక్కువ రాసిన పింఛన్ కట్ చేస్తానంట గవర్నమెంట్. మీకు పింఛన్ కావాలంటే చెరొక్క 500 రాయరు, లేకపోతే నేనే మీ పింఛన్ కట్ చేపిస్తా. అయ్యో అంత పని చేయకూరు బిడ్డ, 500 ఇస్తా రాసుకోండి. ముందుగా అడిగినప్పుడే రాస్తుందావా? పింఛన్లు కట్ అవుతున్నాయి అనగా రాస్తున్నారా? ఇవా 500 అన్వేష్, 500 సెట్రా. అవా భయపడ్డావా? గవర్నమెంట్ ఏం పింఛన్ పైసలు కట్ చేయదు. నేను చెప్పిందంతా ఫేకు. నేను ఇచ్చిన లోటు కూడా పేకురా. మీరు పిల్లలరా, నన్ను మోసం చేస్తారు. ఎంతరా మీరు? 21 రూపాయలు రాయమ్మా. ఏస్ట్ ఫెలోస్ గెట్ అవుట్. నా బతుకు పాడగాను, నా బతుకే మంచిగా లేదు. పైసలు సంపాదించకపోతే ఊళ్ళే సులుకన చూస్తుర్రు, చుట్టాలల్లా సులుకన చూస్తుర్రు. లాస్ట్కు నా పెన్లాంగ్ కూడా కుక్కను చూసినట్టు చూస్తుంది. బట్టల షాప్ పెడితేనేమో అది లాసాయే. ఎట్లన్నా చేసి మళ్ళీ పైసలు సంపాదించాలి. అదృష్టం ఉండాలి దేనికైనా. ఏం చేస్తాం?
అరే అన్వేషు అన్న ముసలు కూడా మన మీద పంచలేయబట్టిరా. అన్న నువ్వు వాళ్ళు ఇచ్చకాడికి తీసుకోక నాకు ఇంత కావాలి అంత కావాలని వాళ్ళని డిమాండ్ చేస్తే వాళ్ళు గట్ల చేయకపోతే ఎట్లా చేస్తారే 5,000 రూపాయలు సపరేట్ తీసుకుంటే అయిపోగానే. అవునరా. అరే ఏం పని చేస్తావు? ఎంత ఇచ్చినా తీసుకోవాలి ఇక. నడు సపరేట్ నడు, ఎంత ఇచ్చినా తీసుకోవాలి తప్పదు అది. ఇక ఏమైనా అన్న ఇక్కడ ఒంటరి కూర్చున్నావు? ఏం చెప్పాలరా అన్న, బతికే మంచిగా లేదురా. ఏమైంది ఒక్కసారి గంత మాట నువ్వు? నీ బతుకేమైంది? అరే ఏదో ఒకటి అయింది, మీకేం చెప్పాలరా? మీకు పెళ్ళిళ్ళు అయితే తెలుస్తుందిరా ఆ బాధలేందో. పెళ్ళిళ్ళు చేసుకోరు ముందు, అప్పుడు తెలుస్తుంది. పెళ్ళిళ్ళు మా వేసుకుంటాం కానీ ఇగో చంద్రాయ్ ఒక 5,000 రాయి. 5,000 రా అన్నారా? నా దగ్గర రూపాయి లేదు, సపరేట్గా వీకురి. ఏమ్రా అన్వేష్ అప్పుడేమో అంటివి ఇంకా నారాయణ 5,000 రాస్తాడు 10,000 రాస్తాడు అని బాధకాలు కొడుతీవారా? ఏదిరా నేను ముందే చెప్పిండ్రా నీ ఏతులోడని. చూడు ఏం రాసిండ్రా. ఏందన్నారన్న ఇట్లా చేస్తావు? నేను మస్తు గొప్ప చెప్పిన రాయ్ 5,000 రాయ్. అరే నువ్వు గొప్పగా చెప్పినా చెడ్డగా చెప్పినా 5,000 కాదు కదా, 5 రూపాయలు కూడా లేవు నా దగ్గర. ఏచే అరే ఈయన ఏతులోడ్రా, ఈయన తను కట్ట కాలేదు పప్పుడు కది పా మనం పోంపా. నీతో నీ కట్టే కాలది పప్పుడు కది, ఎందుకు ఎదురు కొడుతున్నావు? సపరేట్గా నడిపిడికెళ్ళి. ఏంద్రా అన్వేష్ గారిని అట్లా చూసినావు? ఆయన రాయడి పీకడు మనం పోంపా. ఏంద్రా బాగా మాట్లాడుతున్నావు? అరే నీ కళ్ళకి ఎట్లా కనబడుతుండ్రా? చిన్న లేదు పెద్ద లేదు ఆరా. చంద పైసలు ఇష్టం ఉండి రాసి ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. కట్టే కాలది పప్పుడు కదని మాట్లాడుతున్నావురా. నువ్వు కలిసి పెట్టే ముందుగాల చంద్రాయమని రాయడు కానీ గల్ల పడుతుండు. అరే సనిగా నువ్వు ఎక్కువ మాట్లాడకురా, నీకు తలుగుతాయి. కొడతావా? కొట్టు మీద చేతి చూద్దాం. చంద్రాయమని రాసేత కాదు కానీ పొగర్లకైతే వస్తుంది. అరే నా దృశ్యం మంచిగా లేదు, రూపాయి లేక నేను ఏడుస్తున్నా. అరే ఏం సంపాదించలేమని నా పెళ్ళాం తిడితేనే వీడికి వచ్చి కూర్చున్నా, మరి నన్ను పైసలు అడిగి ఇబ్బంది పెడతారు. ఏం మనుషులరా మీరు? అరే ఈయనకు పొగరు బాగుందిరా, ఎట్లా పెట్టాలని నేను చంద్ర రాపియాలరా. ఎట్లన్నా నేను చెప్తాపా. అరే అన్వేష్ నేను చెప్పేది వినిపిస్తుందారా? వినబడుతుందన్నా. అరే అన్వేష్ అన్నా నువ్వు ఒకటి గమనించినావారా? ఏంటన్నా? పోయినసారి భర్తన మనకు వినాయకుని ఇప్పించిండు కారా? అవును. ఆయనకు చాలా అదృష్టం కలిసి వచ్చింది కారా? ఆయన లక్షలు సంపాదించిండ్రా. అవునా అన్వేష్ అరే అన్నా ఇంకోటి కూడా గమనించినావారా? ఏంటిదన్నా? అంతకుముందు సరిగా లోకల సంబంధం మనకు విగ్రహం ఇప్పించిండు కారా? ఇప్పించిండు. ఆయన కూడా అదృష్టం కలిసి వచ్చి రియల్ ఎస్టేట్లో పోయి చాలా పైసలు సంపాదించిండ్రా. అవునా మన కారు ఉన్నాడు. అవునరా. మనకు విగ్రహాన్ని ఓలిపిస్తారో వాళ్ళు లక్షలు సంపాదిస్తుర్రా. అవునా? ఈసారి ఓలిపిస్తారో ఏమో. అదృష్టం మనుషులు ఓలో ఏవలోరా. అరే అన్వేష్ అన్నా అవును కానీ నేను మర్చిపోయినరా. ఏంటన్నా? విగ్రహాన్ని మీ డాడీ ఇప్పిస్తానరా? నిజం చెప్పు. నిజం రా. ఎప్పుడు ఇప్పిస్తాడు అడుగుదాం పారా. అన్న అమ్మా ఎవరు వినాయకుని ఇప్పిస్తే వాళ్ళు లక్షలు సంపాదిస్తురా? అయితే ఈసారి నేనే ఇప్పిస్తా. అరే సనీ ఆగురా, రై సనీ ఆగురా. ఏంటిదే? అరే ఈసారి మీకు వినాయకుని విగ్రహాన్ని నేనే ఇప్పిస్తారా? నువ్వు చంద్రాయమంటేనే రాయలే, నువ్వు వినాయకుని విగ్రహాన్ని ఇప్పిస్తావా? అవునరా ఇప్పిస్తా. నేను చెప్పలే ఆ నారాయణ ఎక్కువ పైసలు రాస్తానని. ఇప్పుడు వినాయకుని విగ్రహం ఇప్పిస్తాడంట. అన్ని ఎదుల మాటలు రా మనం పోంపా. నిజం రా ఇప్పిస్తారా? ఇప్పిస్తావా? పక్కనేనా? పక్కనేరా. మళ్ళీ మేము ఇంకా 5-10 వేల వినాయకుని ఏమో ఎప్పుడు తెచ్చినా 20-25 వేల వినాయకుని తెస్తాం. అరే 20-25 వేలు కాదురా, 30-40 వేలు అయినా సరే ఇప్పిస్తా. అన్ని ఒట్టి మాట లేరా, నమ్మసక్యం అనిపించలేదు. మనం పోంపా మన. ఆగరాగా నీకు నమ్మకం లేకపోతే చంద్రబుక్కి కదా రాస్తా. ఏం ఉత్సాహం అండి, పనికిమాలిన ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. అరే 25 వేలు రాస్తానా, ఎక్కువైతే ఇస్తా. ఏరా రేపు పైసలు ఇస్తా, తీసుకోపరి. సరేనే నారాయణ, ఏమో అనుకున్నావే నువ్వు తోపే. అయ్యా ఆనందములు రాసినా కానీ నా దగ్గర ₹1 లేకపోయా, వీళ్ళకి ఎట్టియాలి. నా పెన్లాంది బంగారు గొలుసుందిగా, అది కుదవబెట్టి ఇస్తా.
గటు పోయి తుమ్మికూర వీక్కద్దామని చెప్పిన పత్తకలేడు జాడకలేడు కదా. ఎటువైను ఎటు పోతే అటేనా ఇక ఎటు పోతే నీకెందుకే ఇంటికాడుంటే పంతనాలు పడుతుంది సంపాదిస్తలేవు అని. నడు పోయి అన్నం తినిపో. ఇంకా గుడ్డములకు పోయి తుమ్మికూర వీక్కచ్చి అమ్ముకద్దాము. పండుగ కరసలమంది మన పైసలు వస్తాయి. నేను అన్నం తిని వస్తా కానీ నువ్వైతే నడు. సరే నేను పోయి పీక్ కుప్పలు పెడతా. రాంగో సంచి పట్టుకరా. ఏమంటన్నా సరేది జల్దిరా. అమ్మయ్యా, ఈ బంగారం కుదబెట్టి పోరగాళ్ళకు చంద పైసలు ఇస్తా. నాకు ముందు ముందు అదృష్టం కలిసి వచ్చి లక్షలు సంపాదిస్తాగా. అప్పుడు నా పెళ్ళానికి మస్తు బంగారం కొనిస్తా. ఇప్పుడు మాత్రం నా పెళ్ళానికి తెలియనియొద్దు. చేన్లా ఓల్సిన తుమ్మికూర ఉండే ఏం చేయవేనో కావాలంటే ఏమో. ఈ తుమ్మి కూరకు ఎవరన్నా కావాలంటే అరే నందిడతావు. కావాలుండన్నా అని మాట్లాడతాను. ఎంత మంచిగున్న తుమ్మికూర ఈడ అది వీక్కచ్చి అమ్ముకత్తే ఓల్సన్ని పైసలు వచ్చు. ఇప్పుడు ఏముందని వీకాలిడా నీకైతే ఏ చెప్పినాకింతే ఎన్నులో చేరినట్టే ఎత్తావు. నీ ఓ పని చేత కాదు పాట చేత కాదు ఉన్నావు మనిషివై. అబ్బా తిట్టకే, ఇంటికాడ తిట్టుడే ఈడ తిట్టుడే నాయే. ఆడిన తీడింతో మామూలు తీపికు. అయినా మన గుడ్డంలకు ఎవరు వచ్చి విక్కబోతారు? ఏ బాడుకొని ధైర్యం చేసి ఉంటాడు ఎప్పు. మనుషులేని వచ్చి విక్కబోతారా? అబ్బా నువ్వు ఊకే తిట్టకే. గా నర్సి నన్ను అడిగే పిక్కపోయింది. ఆగో చూడు, మరి అప్పటి నుంచి నేను అడిగితే నోట్లో పెట్టుకున్నావు చెప్పలేదా? నువ్వు గీత తిడతామనే చెప్పలే. మరి దగ్గరుండి వీకి అని ఉంటివి. మనం ఏం పని చేసినా మందిని మట్టికి చెప్పలేనా? మన గంగలమైనా సరే ఏ వాడు జర్రంతా వీక్కపోతానడే. సరే అన్న, వాడు గుడ్డమంతా తిరిగి పిక్కపోయాడు. దానికి నేనేం చేస్తానే? నువ్వేం చేస్తావయ్యా? నువ్వేం చెయ్యవు. మందేమో మంచిగా తెలివి కొద్దీ హుషారుగా పని చేసుకుంటారు. మనమేమో అలా మొక్కలు చూసుకుంటూ ఉందాం. ఇక ఏందేమో చూస్తున్నావు ఇంకా నిలబడి. అటు ఉందేమో చూడుబా. ఏందేమో గులుగుతున్నావు? ఏంటి చేసిన ఘనకార్యం మంచిగుందని. బా ఎన్నో పైసలు వస్తే మంచిగా పండగ ఖర్చు వెళ్తుంది అనుకున్నా. మాట్లాడుతుంది అమ్ముకున్నామన్నా. నువ్వు మళ్ళీ మాట్లాడక నాకు అంత వెయ్యంత మంట పుడుతుంది. తుమ్మికూర ఎట్లుంటుంది ఎరికేనా? ఆయనతో గడివికి పాడవుతున్నావా? ఏంది నన్ను పూర్తిగా ఎడ్డని చేస్తున్నావు? నాకు తెలియదు ఆ తుమ్మికూర ఎట్లుంటుందో. ఏం పాడో మరి. ఆయనతో మొత్తం గడ్డివికి ఇదే తుమ్మికూర అంటావేమో అని అడుగుతున్నా ముందుగానే. నాకు మా తెలుస్తుంది. నువ్వు నీకు అన్నీ తెలుసు. అయింది కాందంటో కాంద అయిందంటో ఇక నీకు తెలుసు అన్నీ. నా బట్టల షాప్ నడవక లాస్ వచ్చి గిట్లా అయింది. అది కనుక మంచిగా అదృష్టం ముందు నడిస్తే నా రేంజ్ వేరే ఉండు. అవ్వో పెట్టినోది బోడి బట్టల షాపు. తెలిసినోడని దోస్తుగాడని అందరికి ఉద్దరెత్తివి. ఓడని ₹1 ఇచ్చిన తిరిగి మళ్ళా అయిపోయి రెంట్లో గింట్లో అన్ని మీద పడే లాస్ అవుతుంది. ఇంకా అప్పుల పాలవుతుంది. ఇంకా నోట అది క్లిక్ అయితే నేను రేంజ్ ఉండు నా గంజు ఉండు అని మాట్లాడతాడు. చూడే మళ్ళా బట్టల షాప్ పెడతా మన రేంజే మారిపోతుంది. నువ్వే చూస్తావు కదా. ఇప్పుడన్నా గిట్ల బతుకుతున్నాం. ఇక నువ్వు వేసే పనికి రోడ్డు మీద పడకపోతే అంతే చాలు. అరే ఇక 25,000 ఏమన్నా ఎక్కువ వెళ్తే ఎప్పుడు ఇస్తా. సరేనే నారాయణ, నువ్వు ఇప్పిస్తావని నేను అసలు ఊహించలేదే. సరే సరే తీరా. దేవుని పోయేటప్పుడు చెప్తా. ఏం పని ఉంటుందో మరి. సరే చెప్పనైతే చెప్పు చూద్దాం. పోదాం. అయ్యో భగవంతా ఎంత పనాయే. ఇంట్లో చేసిన కష్టం అంతా పోయింది. అయ్యో 2 తులాల బంగారు గొలుసు ఏ పాపిష్టం చేతిలో పడ్డారో. అసలు ఇంట్లోనే గంత మంచిగా పెడితే ఎట్లా పోయినట్టు ఏమైనట్టు. ఇంట్లో బంగారు గొలుసు పోయింది కనబడతలేదు. నువ్వు గిట్ల ఏమైనా తీసినావా? అయ్యో బాధపాడుగాను. బంగారు కొలుసు కనబడతలేదా? ఏడబెట్టి పాడు చేసినవే. బీర్వలని పెట్టినా నువ్వు తీయలేవా నేను తీయలే. ఎట్లా మాయమైనట్టు మరి అది? ఏడు బాగా ముందు కదా ఇంటికి అడిగిపోతుందే మంచిగా పోనాడు పోనాడు. బీర్వల్నే పెట్టినా నేను కనబడతలేదు.
కూలిపోయే ఇల్లంతా గాలిచ్చిన అంటే ఏ దొంగ నా బాడుకో ఎత్తుకుపోయిండో ఏమో మన కాలు చేతులు ఇరుగా మన చేతులకు చెట్టలు పుట్ట జల్ది నాశనం కాను ఏ కట్టెని చేసుకుంటే సొమ్ము రాదా మంది కొబ్బరాలు ఎందుకు పడాలి దొంగ బాడుకోలకు బావంతా వానింట్లో ఇంకా 10 తులాల బంగారం పోను నాకంటే ఎక్కువ మునుగని అసలు ఎప్పుడు తాళం వేసి ఉంచబడితే మీ ఏనంగా వచ్చిండు ఎప్పుడు ఎత్తుకుపోయిండు మరికింత పాపం ఉంటుందా అయ్యో అవు కానీ నువ్వు ఇంటికన్నే ఉండేవి కదా నీ కథ బాగానే ఉంది నేను ఇంటికాడ అనుకునే ఇద్దరు కలిసి తుమ్ముకునే అమ్మకరం అవుతుంది ఏమైందిరా గిట్లింటికి వచ్చినావు గిట్లు వచ్చినావు అంటే ఏమన్నట్టే నువ్వు మాకు దేవుడిని ఇప్పిస్తున్నావు నువ్వు రాకుండా ఎట్లుంటుందే నీకు అయినా అప్పుడే చెప్తే పోదామని అరే ఏం కొడుతున్నావు ఊర్లోకరా నువ్వైతే వారం నేను వస్తా కానీ గుడికాడ ఉంటారా ఏందే అట్లా చూస్తున్నావు నీ దగ్గర రూపాయి లేదు కదా అలాగే దేవుని ఎట్లు ఇప్పిస్తాను అది అంటే అది గుల్గకు నిజం చెప్పు అది నీ గొలుసు నేనే కుదబెట్టిండే పోయిన సంవత్సరం దేవిని ఇప్పించిన వాళ్ళు అదృష్టం కలిసి వచ్చి లక్షలు సంపాదించినట్టే నువ్వేం బాధపడకే నేను సంపాదించి నీకు కూడా మళ్ళీ బంగారం కొనిస్తా అయ్యో భగవంతా ఎంత పని చేసినావు విగ్రహం ఇప్పిస్తే అదృష్టం కలిసి ఏమని చెప్పారు నీకు ఆ పోరగాలి అనుకోండి నన్నే గింతరన్న తెలివి ఉందా నీకు దేవుణ్ణి ఇప్పించుడు తప్పు కాదు నువ్వు పని చేస్తున్నావు 4 పైసలు వస్తున్నాయి నీకు మంచిగా అనిపించి ఇప్పించడం వాళ్ళు ఎక్కువ ఉంటుంది నువ్వేం చేస్తున్నావు అని చెప్పు ఉన్నొక్క గొలుసు తీసుకుపోయి ఇప్పుడు తాకట్టు పెట్టి ఇప్పిద్దివి తిననికి తిండే గతి లేదు ఇగో నీతో నాకు కాదు కానీ నీకు ఈ రీతి రాదు రివై ఉండదు కానీ నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో నువ్వు ఇంట్లో ఉండనే ఉండకు నా కళ్ళ ముందు కనబడక అసలు ఏం మాట్లాడుతున్నావు అదే అన్న నేను నుంచి కనబడతలేడా మీరు ఏమంటే ఎల్లగొట్టినా రాత్రి ఇంటికి అత్తడేమో అనుకున్నా రాలే తెల్లర్లు ఇవ్వగానే ఊరంతా లెంకలాడినా ఏడ కనవలేడు నేను తిట్టినా నేనేమైనా వేసుకున్నాడు అనుకో దానికి కారణం మీరే వదిన నువ్వు ఏడవకు అన్నకేం కత్తి ఏడున్నా దోలాడుకోసతి నేను రాను నాకు ఇంటికి రాబుద్ది దాయే నేను మాట్లాడతా వదినతో రాకమన్నదిరా మనిషివేనా నువ్వు అసలు ఏదో తిట్టి కోపంలో బొమ్మంటే పోతావా ఎంత ఆగమైన తెలుసా ఏడికి పోయినావు ఏడు దొరికిండినా ఆడ రాయట్లం బాయ్ కాడ గుడిసెలో అన్నడోదనే ఇక మా దోసగాలు అందరం కలిసి దోలాడంగా అన్నే దొరికిండు ఇక తీసుకొని వచ్చిన దీని అంతటి కారణం ఏమవుదనే తప్పు మాదే ఇగో నీకు తెలుసు అవు పిల్లగా దేవుణ్ణి ఇప్పితే కలిసి వస్తుంది లక్షలు సంపాదించుకోవచ్చు అని చెప్పుడు తప్పనిపించలేదా మీకు ఎవరైనా చందా రాస్తే వాళ్ళు ఇష్టపూర్వకంగా ఎంత ఇస్తే గంత తీసుకోవాలి గిట్లా ఏస్తే మీకు పాపం తలగదా అన్న నువ్వు ఫస్ట్ చంద రాయమని అడిగిన వదినే ఆయన రాయలే ఇక ఆ కోపం మీద ఇట్లా చేసిన వదినే తప్పంతా మాదే ఇట్లా జరుగుతుందని అనుకోలేదు వదినే తప్పు మాదే పోతున్నది నేను ఇక ఒక్క నిమిషం ఆగు పిల్లగా